మనము లాస్ట్ క్లాసులో ఈ కొత్త పేపర్లో పొలిటికల్ పార్టీస్ రాజకీయ పక్షం యొక్క నిర్వచనము, మీనింగ్, తర్వాత డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో దాని యొక్క ముఖ్య పాత్ర ఏంటి, పొలిటికల్ పార్టీస్ డెమోక్రసీని ఏ విధంగా అమలయ్యేటట్టు ప్రజాస్వామ్యము పనిచేసే విధంగా, ప్రజాస్వామ్యం యొక్క లక్ష్యాలు ఏంటో అవి నెరవేర్చే విధంగా ఈ పొలిటికల్ పార్టీస్ పనిచేస్తాయి అని నేర్చుకున్నాం. నిజానికి పొలిటికల్ పార్టీస్కి పెద్ద చరిత్ర ఉంది. ఆ చరిత్ర బట్టి అనేక దేశాల్లో అనుభవాన్ని బట్టి మనం ఏం చెప్పవచ్చు అంటే, రాజకీయ పక్షాలు, పొలిటికల్ పార్టీస్ డెమోక్రసీకి ఒక వెహికల్ వంటిది. అంటే ప్రజాస్వామ్యం రాజకీయ పక్షాలు అనే వెహికల్, మోటార్ బండి మీద ప్రయాణిస్తుంది అని చెప్పవచ్చు. అంటే దాని అర్థమైంది, పొలిటికల్ పార్టీస్ లేకుంటే ప్రజాస్వామ్యము నడవదు అన్నట్టు ఉంటుంది, అక్కడనే ఉంటుంది. ప్రజాస్వామ్యం ఉంటుంది అని అక్కడే ఉంటుంది, అది మొత్తము ప్రయాణం చేయదు. సో అది ప్రయాణించాలంటే పొలిటికల్ పార్టీస్ అనే వెహికల్ ఉండాల్సిందే. సో ఆ విధంగా పొలిటికల్ పార్టీస్ ప్రజాస్వామ్యాన్ని ప్రమోట్ చేస్తూ, బలవంతం చేస్తూ, ప్రిజర్వ్ చేస్తూ, అది నడుచుకునే విధంగా, మనగలిగే విధంగా, మన ప్రజాస్వామ్యం అర్థవంతం అయ్యే విధంగా చేస్తుంది అని చెప్పవచ్చు. అయితే మన ఈ పేపర్ ముఖ్యంగా మన భారతదేశంలో ఎటువంటి పొలిటికల్ పార్టీస్ ఎమర్జ్ అయినాయి, అవి పొలిటికల్ పార్టీస్కి నిజానికి ఏ విధంగా పుట్టినాయి భారతదేశంలో, దానికి పూర్వరంగం ఏంటి, అవి వేరే దేశాల్లో ఇదివరకే పుట్టిన పార్టీలు, వేరే దేశంలో ఇదివరకు పుట్టిన పార్టీల యొక్క ప్రభావం ఎంతవరకు ఉన్నది. ఉదాహరణకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఒక మూమెంట్గా ప్రారంభమైంది, పొలిటికల్ పార్టీ తర్వాత అయింది అది. కానీ అది పుట్టడానికి నిజానికి వేరే ఇన్స్పిరేషన్ కూడా ఉంది. ఇది ఇతర దేశాల ఇన్ఫ్లుయెన్స్. ఇతర దేశాల్లో ఇదివరకే పొలిటికల్ పార్టీస్ ఏర్పడ్డాయి. ఇదివరకే పొలిటికల్ పార్టీస్ ఎలక్షన్ కండక్ట్ చేసి తమ యొక్క మన శాసనసభల్లో తగిన మెజారిటీ, కావలసిన మెజారిటీ, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావలసిన మెజారిటీని తెచ్చుకొని మన పరిపాలించిన పార్టీ పాలన స్థాపించి జరిగింది. అందులో ముఖ్యంగా 1776లో మన అమెరికా ఇండిపెండెన్స్ వచ్చింది. దానికంటే ముందు మనకి ఇంగ్లాండ్లో మన పార్లమెంటరీ సిస్టమ్ వచ్చింది. అక్కడ దానికంటే ముందే మనకంటే ముందు చాలా ముందు మన రిపబ్లికన్ పార్టీ, డెమోక్రాటిక్ పార్టీ. ఆ విధంగా ఇదివరకు మొత్తం ప్రపంచం మీద, ప్రపంచంలో ఇదివరకే పార్టీ సిస్టమ్ ఉన్నాయి. దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్తోనే దానికి మన దేశంలో కూడా పార్టీ సిస్టమ్ ఏర్పడింది. అయితే ఒకటి మనము గమనించవలసిన ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, బ్రిటిష్ ప్రభుత్వము, బ్రిటిష్ వాళ్ళు మన మీద మన సామ్రాజ్యవాదాన్ని నెలకొల్పి మన దేశాన్ని వలసగా చేసిన కాలంలో, చేసిన తర్వాత, వాళ్ళు వలస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నిజానికి వాళ్ళు మన దేశంలో ఆర్థిక
సామాజిక మన ఒత్తిడే కాకుండా రాజకీయ మన ఆధిపత్యంలో చెలాయించడానికి, అదేవిధంగా అదే దాన్ని పోలినట్లే, అంటే ఇంగ్లాండ్లో ప్రజాస్వామ్యము పోలినట్లే భారతదేశంలో అంటే వాళ్ళ కింద ఉన్న ప్రాంతాల మీదలోని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మీకు తెలుసు చివరి వరకు కూడా 1947 వరకు కూడా భారతదేశంలో బ్రిటిష్ ఇండియన్ ప్రాంతాలు ఉన్నాయి, తర్వాత మన నేటివ్ స్వదేశీ సంస్థానాలు ఉన్నాయి. అయితే స్వదేశీ సంస్థానాలలో బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వము పార్టీలు ఏర్పడతలేకపోయింది. ఎందుకంటే వాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టు వినరు. వాళ్ళ స్వదేశీ సంస్థానాధీశులు, స్వదేశీ సంస్థాన రాజులు కొందరు మన పొలిటికల్ పార్టీస్ అలో చేశారు, కొందరు పొలిటికల్ పార్టీస్ అలో చేయలేదు. కానీ బ్రిటిష్ వాళ్ళు తమ కింద ఉన్న ప్రాంతాల్లో నిజానికి ప్రజాస్వామ్యాన్ని, పార్టీ సిస్టమ్ని పర్మిషన్ చేశారు. పార్టీలను స్థాపించుకోవడానికి ప్రజలకి, పౌరులకి మన అవకాశం ఇచ్చారు. అందువల్లనే నిజానికి మనము బ్రిటిష్ కాలంలోనే 1885 నుంచే మన దేశంలో పార్టీస్ ఏర్పడ్డాయి అని చెప్పచ్చు. అయితే మరి ఎందుకు ఏర్పడ్డాయి అంటే ఇప్పుడే చెప్పుకుంటూ, సామాన్యంగా బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేశారంటే, ఎంతవరకైతే భారతదేశంలో భారత పౌరులు, భారతదేశానికి సంబంధించిన పౌరులు బ్రిటిష్ ప్రభుత్వం కిందన్న ప్రాంతాల్లో ఉండే పౌరులు ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని, బ్రిటిష్ సామ్రాజ్యాన్ని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించలో, పూర్తిగా కూలగొట్టలో అంతవరకు మాత్రము పరిమితంగా ఈ భారతదేశంలో ప్రజాస్వామ్య పద్ధతులను మన ప్రజాస్వామ్య పాలన స్థాపించడానికి కొనుక్కున్నారు. కానీ లిమిటెడ్ అంటే ఏంటంటే ప్రతిదీ వాళ్ళ కమిషన్ల కిందనే జరగాలి. వాళ్ళ పార్లమెంటు, బ్రిటిష్ క్యాబినెట్ వాళ్ళు ఏ విధంగా నిర్ధారిస్తారో, ఏ విధంగా ఈ వలస ప్రభుత్వాలు ఏ హక్కులు ఉండాలా, ఏ అధికారాలు ఉన్నాయో ఆ అధికారాలు మాత్రమే అవి ఇక్కడ చెలాయించడానికి అవకాశం ఉంటుంది. సో నిజానికి మన బ్రిటిష్ కాలంలో మన పార్టీ సిస్టమ్ ఏర్పాటైంది అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్ట్ పార్టీసే 1923 నుంచి 25 వరకు బ్రిటిష్ కమ్యూనిస్ట్ పార్టీస్ ఏర్పాటు చేయడం జరిగింది. 1937 వరకు, రెండవ ప్రపంచ యుద్ధం వచ్చే వరకు నిజానికి కమ్యూనిస్ట్ పార్టీస్ పనిచేయడము బ్రిటిష్ వాళ్ళకు పెద్ద ఛాలెంజ్గా, నష్టదాయకంగా భావించలేదు. కానీ 1937 నుంచి కమ్యూనిస్ట్ పార్టీస్ని మనకి వ్యతిరేకించడం జరిగింది. బ్యాన్ చేశారు కమ్యూనిస్ట్ పార్టీ, బ్యాన్ చేశారు. సో ఇది మనకి ఏ ప్రభుత్వం ఉండడం వలన, అంటే దాని అర్థం అనేది బ్రిటిష్ ప్రభుత్వము, బ్రిటిషు వాళ్ళ ఆధీనంలో ప్రాంతాలనే బ్రిటిష్ ఇండియా అంటారు. అంటే నేటివ్ స్టేట్స్, ఫర్ ఎగ్జాంపుల్ ముస్లిం స్టేట్స్, హైదరాబాద్ వాళ్ళే, లేకపోతే జూనాగఢ్, తర్వాత రకరకాలు ఉన్నాయి. సో ఆ స్వదేశీ సంస్థానాల్లో నిజానికి పార్టీ సిస్టము లేదు, అక్కడిక్కడ తప్ప. కానీ బ్రిటిష్ ప్రభుత్వము బ్రిటిష్ ఇండియాలో బ్రిటిష్ ఆధీనంలో ఉన్న మన 12 ప్రభుత్వ ప్రావిన్సెస్ అంటే బ్రిటిష్ ప్రావిన్సెస్, దీనిలో పార్టీ సిస్టము పనిచేయడం జరిగింది. అయితే పార్టీ సిస్టమ్ మూలము ఇది అంటే దాని అర్థం ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే మనం ఈ సందర్భంలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదలు యూరోపియన్ కలోనియల్ పవర్స్, యూరోపియన్ ఇంపీరియలిస్ట్ పవర్స్
పాశ్చాత్య యూరోప్ నుంచి వచ్చిన డెవలప్ అయిన దేశాలు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ మన భారతదేశం మీద ఆధిపత్యము చేసి వాళ్ళు ఆక్యుపై చేసుకోవడానికి ప్రయత్నించారు. అందులో ముఖ్యులు ఏంటంటే పోర్చుగీసు, డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్. కానీ ఈ మధ్యన ఏమైందంటే చాలా మట్టికి బ్రిటిష్ వాళ్ళు గెలుచుకున్నారు. బ్రిటిష్ వాళ్ళని తక్కిన వాళ్ళని వెనక్కి తక్కిన వలస ప్రభుత్వాలని ఓడించి చాలా మట్టికి ఒక ఫ్రెంచ్ ఫర్ ఎగ్జాంపుల్ గోవా, తర్వాత పుదుచ్చేరి, పాండిచ్చేరి తప్ప చాలా ప్రాంతాలను బ్రిటిష్ వాళ్ళ దగ్గరికి తెచ్చుకున్నారు. కాబట్టి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలోనే తమ పూర్తిగా తమ యొక్క డొమినియన్గా చేసుకున్నారు. ఇది భారతదేశ ప్రాంతాలు, ఇది వాళ్ళ కింద ఉన్న ప్రాంతాలు. సో వాళ్ళ కింద ఉన్న ప్రాంతాలని అట్లా చేయడం వల్ల ఏమైంది అంటే వాళ్ళు బ్రిటన్లో, యూకేలో ఏ విధమైన ప్రభుత్వం ఉంది, ఏ విధంగా శాసనసభలు ఉన్నాయి, ఏ విధంగా క్యాబినెట్ శాసనసభలచే ఎన్నుకొనబడిన శాసనసభ నియంత్రించే విధంగా క్యాబినెట్ ఏర్పరచుకొని ఆ క్యాబినెట్ పరిపాలన సాగుతుందో ఆ విధంగా మన భారతదేశంలో కూడా స్వతంత్ర మన ఒక ప్రభుత్వం ఏర్పరచాలి అని వాళ్ళు భావించారు. సో అది మన భారతదేశంలో నిజానికి పార్టీ సిస్టమ్కి పునాదులు పడ్డాయి. దానివల్ల భారతదేశంలో పార్టీ సిస్టమ్కి పునాదులు పడ్డాయని చెప్పచ్చు. ఎందుకంటే భారతదేశంలోని ప్రజలు, నాయకులు వీళ్ళందరూ బ్రిటిష్ వాళ్ళను ఎదుర్కొన్నారు, ఛాలెంజ్ చేశారు. కానీ చాలామంది ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళ కాలంలో వాళ్ళను బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఎన్నుకొని, బ్రిటిష్ సైన్యాన్ని, బ్రిటిష్ బలాన్ని ఎన్నుకొని బయటికి పంపించలేదు. కాబట్టి వాళ్ళు ఉన్నా పర్వాలేదు, కానీ వాళ్ళు చేపట్టిన పరిపాలన మాత్రము కొంచెం భారత ప్రజలకి, భారతదేశంలో ఉన్న సామాన్యులకి అనుకూలంగా ఉండాలా అని వాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది. కొన్ని ఇష్యూస్ మీద, కొన్ని అంశాల మీద వాళ్ళు భారతీయ ఉద్యమాలు కూడా చేయడం జరిగింది. మీరు ఉంటారా లేదా అనేది సరే వేరే విషయం, కానీ మీరు ఉన్నప్పుడు మాత్రము ఇటువంటి పరిపాలన జరగాలి, ఈ విధంగా భారతీయులకు అనుగుణంగా పాలసీలు రూపొందించాలా, ఆ రూపొందించిన పాలసీలు అమలు చేయాలా అంటే కొన్ని ఇష్యూస్ మీద ఏది బ్రిటిష్ ప్రభుత్వము, బ్రిటిష్ వాళ్ళు, బ్రిటిష్ నాయకులు ఏ విధంగా ఎంతవరకు ఒప్పుకుంటారో అంతవరకు మనము సాధించుకోవాలని ఈ మన భారతీయ పౌరులు, భారతీయ దేశం స్వాతంత్రం కోసము, భారతీయుల సంక్షేమం కోసము, భారతీయ స్వాతంత్రం కోసము పోరాడిన నాయకులు, ఉద్యమ నాయకులు, పార్టీ నాయకులు చేయడం జరిగింది. సో ఇది మన భారతదేశం యొక్క ప్రత్యేకత. ఏంటి అంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలంలోనే పార్టీలు వచ్చినాయి, ఉద్యమాలు వచ్చినాయి. తర్వాత ఉద్యమాల నుంచి పార్టీలు వచ్చినాయి. ఆ పార్టీలు కూడా బ్రిటిష్ వాళ్ళ అనుమతితో మన ఉద్యమాలు నడిపినాయి. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన కౌన్సిల్స్లో నాయకులు, బ్రిటిష్ పార్టీ తరఫున నాయకులు అందులో ప్రభుత్వంలో చేరడంగా జరిగింది. సో ఇది మన యొక్క ప్రత్యేకమైన బ్యాక్గ్రౌండ్ అని, పూర్వరంగం అని చెప్పవచ్చు. ఇక మన భారతదేశంలో పార్టీ సిస్టమ్ ఏ విధంగా మొదలైంది, ఎప్పుడు మొదలైంది, మొట్టమొదలు భారతదేశంలో ఏర్పడిన పార్టీ ఏంటి అనేది కనుక చూస్తే, మొట్టమొదలు మన భారతదేశంలో ఏర్పడ్డ పొలిటికల్ పార్టీ ఏదంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, INC
అయితే ముఖ్యంగా ఏంటంటే ఇది మొట్టమొదటి పొలిటికల్ పార్టీ కాకుండా మొట్టమొదటి నేషనల్ పార్టీ అనుకోవాలి. నేషనల్ పార్టీ అంటే అప్పుడు భారతదేశము పార్టీ సిస్టము ప్రజాస్వామ్యము మన కొంచెమైనా నడపడానికి ఎక్కడెక్కడ అవకాశం ఉంది, బ్రిటిష్ వాళ్ళు ఏలిన ప్రాంతాలలోనే ఉంది. సో బ్రిటిష్ వాళ్ళు ఏలిన ప్రాంతాలలో మొత్తము ఈ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఉంది. వాళ్ళ యూనిట్స్, ఉద్యమ శాఖలు ఏర్పాటు చేయడము, కాంగ్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాన్ని నేషనల్ పార్టీ అని అన్నారు. సో ముందు ఇది మనం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క పుట్టుక, తర్వాత అది ఏ విధంగా పనిచేసింది అని డీటెయిల్స్కి చరిత్ర పోయే ముందు ముఖ్యంగా మన దేశంలో కాంగ్రెస్ వంటి ఎన్ని పార్టీలు ఉందంటే మొత్తం భారతదేశము అంటే బ్రిటిష్ భారతదేశంలో ఎన్ని మన పార్టీలు ఉన్నాయి, అవి ఎందుకు పుట్టినాయి అని కనుక మనం ఆలోచిస్తే ఎన్ని ఉన్నాయంటే ఇప్పుడు అంటే యాజ్ ఆన్ టుడే, లేకపోతే యాజ్ ఆన్ సే ఫర్ ఎగ్జాంపుల్ 1980 ఏప్రిల్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండియన్ నేషనల్ పార్టీస్ కూడా కొన్ని పుట్టి పెరిగి వాళ్ళ మధ్యగా వేరే పార్టీగా రూపాంతరం చెందడం జరిగింది. సో ముఖ్యంగా నేషనల్ పార్టీస్ ఏమేమి ఉంటాయండి మన దేశంలో? భారతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అది 1885 ఉంటుంది. అయితే నిజానికి ఇది ఒక ఏవో హ్యూమ్ అనేవాడు, అంటే భారతీయుడు కానివాడు దీన్ని స్టార్ట్ చేశాడు. అంటే భారతదేశం యొక్క సంక్షేమం కొరకు, భారతదేశంలో కూడా డెమోక్రసీ రావాలా, భారతదేశంలో కూడా పొలిటికల్ డెవలప్మెంట్ జరగాల అనే ఉద్దేశం కలిగిన కొందరి యొక్క ఆధ్వర్యంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అది. దాని తర్వాత మన భారతీయ నాయకులు అనేక సందర్భాల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో చేరి దానికి ఒక ఆర్గనైజేషన్ ఏర్పరచుకొని ప్రతి సంవత్సరము ఒక మన వార్షిక సభలు ఏర్పాటు చేసుకొని ఆ సభల్లో మన భారతదేశానికి ఏమేమి కావాలా అని నిర్ణయించుకొని రిజల్యూషన్ పాస్ చేసి ఆ రిజల్యూషన్కి అనుగుణంగా ఉద్యమాలు నడపడం జరిగింది. సో మన భారతదేశంలో 1885లో కాంగ్రెస్ అయినా కూడా మొత్తం మీద అనేక జాతీయ పార్టీలు ప్రారంభమైనాయి. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, తర్వాత ఆల్ ఇండియా ముస్లిం లీగు, తర్వాత సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, దాని తర్వాత భారతీయ జనసంఘ్ అయిపోయినట్టు అది కానీ భారతీయ జనసంఘ్ అని 1951లో ఏర్పడింది. తర్వాత అన్నిటికంటే కొంచెం ఏంటంటే ఇది ఇండియన్ ముస్లిం లీగ్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ. దాని తర్వాత కొన్ని కొత్త నేషనల్ పార్టీస్ అవే ఇది భారతీయ జనతా పార్టీ, భారతీయ జనసంఘ్ అని 1915లో ఉంటే అదే రూపాంతరం చెంది భారతీయ జనతా పార్టీగా ఏర్పడింది. సో 1960 వరకు నిజానికి 1964 వరకు కమ్యూనిస్ట్ పార్టీ ఒకటే ఉండేది. కానీ 1964లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్ అనేది రెండవ పార్లమెంటరీ పార్టీ. పార్లమెంటరీ పార్టీ అంటే రెండు పార్లమెంటరీ పార్టీలే. పార్లమెంటరీ పార్టీలు అంటే సాయుధ పోరాటము, ఆర్మడ్ స్ట్రగుల్, యుద్ధ రీతిలో మన ఉద్యమాలు, భారతీయ ఉద్యమాలు, భారతదేశంలో ఉద్యమం, బ్రిటిష్ వ్యతిరేక ఉద్యమాలు తీయకుండా పార్లమెంటరీ పద్ధతిలోనే ఎలక్షన్లో పాల్గొని బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రజాస్వామ్య సంస్థలు ఏవైతున్నాయో ఆ సంస్థలలో పాల్గొని భారతీయ సంక్షేమానికి కొరకు పాటుపడడాన్ని కమ్యూనిస్ట్ పార్టీలు భావించడమే నిజానికి పార్లమెంటరీ పద్ధతులు అంటారు, పార్లమెంటరీ పార్టీస్ అంటారు. సో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మనకి ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు
వాళ్ళకు నష్టం జరగనంత వరకు, వాళ్లకు నష్టం జరగదని భావించినంత వరకు, నష్టం జరగదని భావించినంత వరకు వాళ్ళు ఏది కావాలంటే అది చేశారని చెప్పవచ్చు. అంటే దాని అర్థం నేషనల్ పార్టీస్. మళ్ళీ ఒక నేషనల్ పార్టీస్ కాదు, మల్టీనేషనల్ పార్టీ సిస్టమ్ అని అనవచ్చు. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటి నుంచే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనుమతించారు, కాంగ్రెస్ పార్టీని అనుమతించారు. తర్వాత 1970లో 1924లో 23 ఆ ప్రాంతాన సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీ భారతీయ మన అప్పటి వరకే మన సోవియట్ యూనియన్ అనేది ఏర్పడింది. సోవియట్ అంటే రష్యాలో జార్ చక్రవర్తి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమము కమ్యూనిస్ట్ పార్టీ మన రష్యా కమ్యూనిస్ట్ పార్టీ కిందికి రావడం, వచ్చిన తర్వాత నిజానికి కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది రష్యాలో. సోవియట్ యూనియన్ అనేది ఏర్పాటు జరిగింది. ఆ సోవియట్ యూనియన్ నిజానికి అది ప్రపంచంలో ఇతర దేశాల్లో కూడా కమ్యూనిస్ట్ ఉద్యమం ఏర్పడి కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడాలని భావించి నిజానికి భారతదేశంలో వలె రష్యాలో వలె సోవియట్ యూనియన్లో వలె ఇతర దేశంలో కూడా మన కమ్యూనిస్ట్ పార్టీ ఉండాలా, కమ్యూనిస్ట్ ఉద్యమము పెంపొందాలా, బలపడాలా అని భావించడం జరిగింది. సో ఆ విధంగా రష్యా యొక్క అక్టోబర్ రివల్యూషన్, కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన రివల్యూషన్ యొక్క స్ఫూర్తితోనే మన భారతదేశంలో 1925లోనే కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడింది. సో ఈ విధంగా ఆ రోజుల్లోనే బ్రిటిష్ మన స్వాతంత్రోద్యమము విజయవంతం కాకముందే, స్వాతంత్రం రాకముందే 1947 ముందే నిజంగా నేషనల్ పార్టీస్ ఉన్నాయి. అది ముఖ్యంగా మనం గమనించాలి. అది వన్ పార్టీ సిస్టమ్ కాదు, మల్టీ పార్టీ సిస్టమ్. అంటే ఏ కారణం వలన ఇప్పుడే చెప్పినట్టు మన వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళ యొక్క మన ప్రయోజనాలకి వ్యతిరేకంగా లేనంత వరకు అది ప్రజాస్వామ్యము ఎంతవరకు అయినా కూడా పర్మిషన్ ఇస్తాము, ప్రజాస్వామ్యం ఉంటేనే బాగుంటుంది అని కొందరు బ్రిటిష్ ఇంటలెక్చువల్ భావించారు. అదేవిధంగా చేపట్టిన కార్యక్రమాలు, ఉద్యమాలు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకమైతే అప్పుడు వాళ్ళను ఆ నాయకులను ఎవరైతే ఏ విధంగా కొన్ని అంశాల మీద, కొన్ని ఇష్యూస్ మీద మన నాయకులు తీవ్రంగా పోరాడినప్పుడు అప్పుడు ఆ నాయకులని అనగదపడతాయి, జైల్లో వేయడం జరిగింది. కానీ పార్టీ సిస్టంలో ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన బ్యాన్ చేసింది. ఒకే సందర్భంలో ఏం జరిగిందంటే కమ్యూనిస్ట్ పార్టీ చేసే ఉద్యమంలో ట్రేడ్ యూనియన్ కమ్యూనిస్ట్ పార్టీ ట్రేడ్ యూనియన్ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ మన ఐఎన్టీ ఏర్పాటు చేసి బ్రిటిష్ వాళ్ళు పూర్తిగా పోయేటట్టు ప్రచారాలు చేసి ప్రోగ్రామ్ చేసినప్పుడు మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీని బ్యాన్ చేయడం జరిగింది. కానీ తర్వాత మన సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడైతే మొదలైందో 1939 అప్పుడు దానికి కమ్యూనిస్ట్ పార్టీ మీద బ్యాన్ తీసేయడం జరిగింది. అంటే మనము ఏమి గమనించాలంటే బ్రిటిష్ వాళ్ళ కాలంలోనే భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంకి పునాదులు పడ్డాయి, తర్వాత విత్తనాలు పడ్డాయి అని చెప్పుకోవాలి. సో ఈ విధంగా ఈ కారణాల వల్ల ఈ పూర్వరంగంలో ఈ సందర్భంలో మనము ఈ భారతదేశంలో నేషనల్ పార్టీస్ ఏర్పడ్డాయి. అవి ఆ నేషనల్ పార్టీస్ అవి ఏవేవి అని ఏ కాలంలో ఏ కొత్త పార్టీలు వచ్చినవి మనము చూసుకుంటే
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885, తర్వాత ఇండియన్ ముస్లిం లీగ్ 1906, ఇండియన్ నేషనల్ ఇండియన్ ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తర్వాత 1924 సిపిఐ, తర్వాత 1951 భారతీయ జనసంఘ్ బీజేఎస్, తర్వాత కాలంలో మన ఎస్పీ సమాజ్వాదీ పార్టీ, తర్వాత బహుజన సమాజ్ పార్టీ, దాని తర్వాత మన ఇంకొక ముఖ్యమైన నేషనల్ పార్టీ, అది స్టార్ట్ అయిన కొంతకాలంలోనే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత మొన్న ఇతర రాష్ట్రాల్లో కూడా అది పోటీ చేసి గెలవడం మంచి మన మద్దతు పొందగలిగారు. ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రవాళ్ళ కింద కొన్ని ప్రజా సంక్షేమానికి అనుకూలంగా చాలా పనులు, చాలా కార్యక్రమాలు, చాలా స్కీమ్స్ తెచ్చి అధికారంలోకి వచ్చింది, ఒక మోడల్గా ఏర్పడింది. సో ఇప్పుడు ఈరోజు చూస్తే అనేక నేషనల్ పార్టీస్, అయితే ఇందులో ముఖ్యంగా మనం ఏమి విశ్లేషణ చేయాల్సింది అంటే, నేషనల్ పార్టీస్ కానీ కొన్ని రీజన్స్, కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది. నేషనల్ పార్టీస్ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైంది, కానీ ఎలక్షన్లో పాల్గొనడం మాత్రము చాలా రాష్ట్రాల్లో పాల్గొనడం జరుగుతుంది. ముఖ్యంగా మనం చెప్పుకోదగ్గ పార్టీ ఏంటంటే తృణమూల్ కాంగ్రెస్, మమతా బెనర్జీ ఆధ్వర్యంలో. అది నిజంగా ఆమెది కూడా ఒక గొప్ప అచీవ్మెంట్ అని అనుకోవాలి. ఎందుకు అంటే 25 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం తమ ఆధ్వర్యంలో, ముఖ్యంగా వెస్ట్ బెంగాల్, కేరళ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. వెస్ట్ బెంగాల్లో మన లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. కానీ అటువంటి గట్టి ప్రజల యొక్క మద్దతు కలిగిన అటువంటి తీవ్ర సిద్ధాంతం, అంటే రాడికల్ విప్లవాత్మక సిద్ధాంతాన్ని కలిగి ఉన్న ఫ్రంట్ని ఇది తృణమూల్ కాంగ్రెస్ ఓడించింది. అంటే నిజానికి తృణమూల్ కాంగ్రెస్ కూడా ఒక మన పటిష్టమైన సామాన్య ప్రజల యొక్క మద్దతు కలిగిన పార్టీ అని చెప్పవచ్చు. అందులో ముఖ్యంగా మనం చెప్పుకోగలిగేది అంటే ఆమె ఆ పార్టీని లేడీయే నడుపుతుంది. ఒక లేడీ, అంత పెద్దగా అంత గొప్ప చరిత్ర, అంత గొప్ప బలమైన పార్టీల యొక్క సమూహాన్ని ఓడించి అధికారంలోకి వచ్చి. సో మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్, తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, తర్వాత సమాజ్వాదీ పార్టీ, తర్వాత భారతీయ జనసంఘ్ మాడిఫై అయ్యి భారతీయ జనతా పార్టీ, తర్వాత ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ వెస్ట్ బెంగాల్ ఏంటంటే ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని అంటారు. సో అదేవిధంగా మన ఫర్ ఎగ్జాంపుల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్లో రాజకీయ స్టేట్ పార్టీగానే ఉంటుంది అనుకుంటున్నాం, కానీ నో, ఇట్ హ్యాస్ బికమ్ నౌ ఏ నేషనల్ పార్టీ. సో ఇది ముఖ్యమైన నేషనల్ పార్టీ అని చెప్పుకోవాలి. సో ఈ నేషనల్ పార్టీస్ కాకుండా మనకి డిజిటల్ పార్టీస్ కూడా ఉన్నాయి.
ఈ రీజనల్ పార్టీస్ లేక స్టేట్ పార్టీస్ అంటారు. రీజనల్ పార్టీస్ ఎందుకు పుట్టినాయి, అవి ఎలక్షన్ కమిషన్ వాటిని ఏ విధంగా మన అజమాయిషి చలాయిస్తుంది, ఏ విధంగా పనిచేయడానికి పర్మిషన్ ఇస్తుంది అని చూస్తే రీజనల్ పార్టీ నిజానికి కొన్ని షరతులకు ఒక రాష్ట్రంలో ఒక రీజనల్ పార్టీ ఏర్పడినప్పుడు, ఉదాహరణకి ముఖ్యమైన ప్రధానమైన తర్వాత పేరుండిన తర్వాత బాగా పనిచేసిన చాలా కాలం పరిపాలించిన పార్టీని ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలుసు, ఇది డిఎంకే. కానీ తర్వాత అది ఆర్ఎండ్ ఎంకే అండి. తర్వాత టీడీపీ తెలంగాణ తెలుగుదేశం పార్టీ, తర్వాత అస్సాం గణతంత్ర పార్టీ ఏజీపీ, తర్వాత మన ఆర్జేడి, బీజేడీ భారతీయ క్రాంతి దళం. సో ఈ విధంగా కొన్ని రీజనల్ పార్టీస్. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రము అందరూ ఇంటలెక్చువల్స్, స్టూడెంట్స్, తర్వాత ప్రొఫెసర్స్ ఈ పార్టీలని చిన్న పార్టీని రీజనల్ పార్టీస్ అంటారు. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రము వాటిని స్టేట్ పార్టీస్ అని పిలుస్తుంది. సామాన్యంగా స్టేట్ పరిమితమైన, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టిఆర్ఎస్ వచ్చింది, తెలంగాణ రాష్ట్ర సమితి 2002లో పుట్టింటుంది. అది ఆ రాష్ట్రంలోని ఒక ప్రాంతం యొక్క సెపరేట్ స్టేట్ తెలంగాణ సెపరేట్ స్టేట్ కొరకు అది ఇంపార్టెంట్ కాబట్టి దాన్ని పూర్తిగా రీజనల్ పార్టీస్ అని అంటారు, స్టేట్ పార్టీ. సో మన భారతదేశంలో పార్టీస్ ఎందుకు వచ్చినాయి, ఎప్పుడు వచ్చినాయి? ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే భారత కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ఒక ప్రాంతీయ సమస్యలను, ప్రాంతీయ ప్రజల యొక్క మన ఆశయాలని, లక్ష్యాలని, అది ప్రాంతీయ ప్రజల యొక్క ప్రయోజనాన్ని కాపాడకపోతే అప్పుడు ఆ దేశం, ఆ రాష్ట్రంలో నిజానికి రీజనల్ పార్టీ ఏర్పడడానికి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్ర సమితి చూసుకుంటే ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ ప్రాంతానికి సెపరేట్ స్టేట్ 1956లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఏర్పడు, మళ్ళీ దాన్ని పునర్విభజన చేసి తెలంగాణ రాష్ట్రంగా ఏర్పాటు కోసం ప్రయత్నం చేయడానికి పుట్టింది కాబట్టి దాన్ని స్టేట్ పార్టీ అని అన్నారు, తెలంగాణ రాష్ట్ర సమితి. అదేవిధంగా అస్సాం గణతంత్ర, అదేవిధంగా మనకి ఇతర మన ప్రాంతాల్లో కూడా ఇది రీజనల్ పార్టీస్. కొన్ని సందర్భాల్లో ఇంకొక ముఖ్యమైన సందర్భము, ఇంకొక ముఖ్యమైన కారణము ఏంటి అంటే ఒక రాష్ట్రం యొక్క ఒక ప్రాంతంలో ట్రైబల్ పాపులేషన్ ఎక్కువ ఉంటే ఆ ట్రైబల్స్ ప్రాంతానికి ఒక రాష్ట్రం ఇవ్వాలా అని విధంగా ఉద్యమాలు జరపడం జరిగింది. ఆ ఉద్యమాలు ఏర్పాటు చేసుకోవడానికి ప్రాంతీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఛత్తీస్గఢ్, జార్ఖండ్ అండ్ హిమాచల్ నేషనల్ పార్టీ. వాట్ ఇస్ దట్ పార్టీ? నార్త్ ఈస్ట్ పార్టీ. అయితే సో ఆ విధంగా కొన్ని పార్టీలు స్టేట్ రూల్ కోసము సపరేట్ స్టేట్స్ కోసం కొట్లాడడానికి కోసం ప్రత్యేకంగా ఉద్యమాలు తీసి
రాష్ట్రాన్ని సాధించుకోవడానికి రీజనల్ పార్టీస్. సో ఈ విధంగా నిజానికి రీజనల్ పార్టీస్ అనేక కారణాలు ఉన్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా మన భారతదేశంలో ఏర్పడ్డ రీజనల్ పార్టీస్ ఏవంటే స్టేట్ పార్టీ అనొచ్చు, రీజనల్ పార్టీస్. సో ఇది సోషలిస్ట్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, తర్వాత భారతీయ క్రాంతి దళ్, బిఎల్డి భారతీయ లోక్ దళ్, ఆర్జేడి రాష్ట్రీయ జనతా దళ్, తర్వాత డిఎంకే అనేది ఓల్డ్ రీజనల్ పార్టీస్, డెమోక్రాటిక్. తర్వాత ఆల్ ఇండియా డిఎంకే అంటే తమిళనాడులోనే అదే ముఖ్యమైన ఉద్దేశాలతో నిజానికి ఒక ఆల్ ఇండియా డిఎంకే పార్టీస్ ఏర్పడింది. తర్వాత 1983లో 1982లో తెలుగుదేశం పార్టీ అనేది ఏర్పడింది. తర్వాత అస్సాం గణతంత్ర పార్టీ అనేది ఏర్పడింది. తర్వాత నిజానికి ఒక రిలీజియస్ పార్టీ అనేది కూడా అది సిక్కుల యొక్క ప్రాతినిధ్యంతో, సిక్కుల యొక్క మద్దతుతో మన మన అకాలీదళ్, శిరోమణి అకాలీదళ్ అనే రీజనల్ పార్టీ కూడా ఉన్నాయి. సో ఈ విధంగా అనేక రీజనల్ పార్టీస్ వచ్చినాయి. అయితే నిజానికి ఈ రీజనల్ పార్టీస్ వాళ్ళ యొక్క ప్రత్యేక ప్రయోజనాల కొరకు, ఆ ప్రాంతంలోని ప్రత్యేక ప్రయోజనాల కొరకు ఏదో ఒక ప్రయోజనం. ఎందుకంటే నేషనల్ పార్టీ సామాన్యంగా ఒక రీజనల్ పార్టీ యొక్క మన డిమాండ్స్ని ఫుల్ఫిల్ చేయలేదు. ఎందుకంటే ఒకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మన తెలంగాణ తర్వాత ఆంధ్ర, ఈ రెండు ప్రాంతాలు కలపబడి ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడింది. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఏర్పడిన తర్వాత అప్పుడు కాంగ్రెసే నిజానికి, అప్పుడు కాంగ్రెస్ నెహ్రూయే ఆ కాలంలోనే నెహ్రూ ప్రధానమంత్రి ఉన్నప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఇది ఆంధ్ర. తర్వాత 1953లో మన ఆంధ్ర ఏర్పడింది, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 1956లో అది తర్వాత కాంగ్రెస్ హైదరాబాద్ రాష్ట్రము, తెలంగాణ ప్రాంతము కలిపి ఆంధ్రప్రదేశ్ చేయబడింది. సో ఈ రెండు ప్రాంతాల మధ్యన ఉన్న భేదాలని మనము ఒక ప్రాంతానికి ఒకే ప్రాంతం యొక్క ప్రజల యొక్క మద్దతు ప్రాంతాల డిమాండ్కి మద్దతు ఇస్తే దానికి ఇంకో ప్రాంతం యొక్క మద్దతు పోతుంది. నిజానికి భారతదేశంలో మన తెలంగాణ తర్వాత ఆంధ్ర మన తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్రోద్యమము చేసినప్పుడు భారతదేశం యొక్క మన ఆంధ్ర ప్రాంతం యొక్క కొత్తలాంధ్ర యొక్క లీడర్స్, ముఖ్యంగా మన క్యాపిటలిస్ట్ లీడర్స్, మన దేశమంతా అనేక భాగాల్లో మన ఇండస్ట్రీస్ ఏర్పరచుకున్న వాళ్ళు నిజానికి కాంగ్రెస్ లీడర్షిప్ని అప్పుడున్న మన సోనియా గాంధీ తర్వాత ఇతరుల సోనియా గాంధీని సపోర్ట్ చేసే ఇతర భారతదేశ నాయకులను కూడా బెదిరించారు కాంగ్రెస్ నాయకులు. ఒకవేళ కనుక తెలంగాణ రాష్ట్రం ఇస్తే నిజానికి ఈ ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఎంపీలందరూ ప్రభుత్వానికి సపోర్ట్ వివరించుకుంటారని బెదిరించారు. దానివల్ల ఏమవుతుందంటే ఒక నేషనల్ పార్టీ, సిపిఐ కూడా అంతే, సిపిఎం కూడా అంతే, నేషనల్ పార్టీ ఒక ప్రాంతం యొక్క ప్రజల యొక్క డిమాండ్కి సపోర్ట్ ఇవ్వడానికి వెనుకంజ వేస్తారు. అందుకనికే నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చాలా ఆలస్యమైంది. ఏదో రకంగా చివరికి సోనియా, తర్వాత భారతీయ జనతా పార్టీ, దాని తర్వాత కమ్యూనిస్టులు కూడా సిపిఐ ముఖ్యంగా సపోర్ట్ ఇవ్వడం వల్ల నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డది. సో అయితే ఇక్కడ ఇంత ఆలస్యమవుతుంది, నేషనల్ పార్టీ సపోర్ట్ ఇవ్వదు కాబట్టి బీజేపీ కాంగ్రెస్ పార్టీ నిజంగా పూర్తిగా 100% సపోర్ట్ ఉంది కాబట్టి రీజనల్ పార్టీస్ ఏర్పడతాయి. అది అందులో ముఖ్యమైన ఉదాహరణ మన తెలంగాణ రాష్ట్ర సమితి. అదేవిధంగా ఛత్తీస్గఢ్లో ఉన్నాయి కొన్ని రీజనల్ పార్టీస్.
ఇది మన జార్ఖండ్, దాని తర్వాత ఛత్తీస్గఢ్. సో ఈ విధంగా మన భారతదేశంలో రీజనల్ పార్టీస్ చాలా వచ్చినాయి. అది తర్వాత తమిళనాడులో ఎందుకు వచ్చింది డిఎంకే, చాలా రోజుల కింద చాలా గట్టిగా ఈ తమిళనాడులో ఇదివరకు మద్రాసు రాష్ట్రం అని చాలా ఫేమస్గా ఉండే బ్రిటిష్ వాళ్ళ కాలంలో, తర్వాత తమిళనాడు వచ్చింది. తర్వాత చాలా అందులో ముఖ్యంగా యాంటీ బ్రాహ్మణ్ మూమెంటు, యాంటీ అప్పర్ కాస్ట్ మూమెంట్ బాగా జరిగింది. దాని తర్వాత మన ఒక ప్రాంతీయ ప్రభుత్వం భాష, దాని తర్వాత అట్టడు ఉన్న ప్రజల యొక్క ప్రయోజనాల కోసం డిఎంకే ద్రవిడ మున్నేత్ర కజగం అనే పార్టీ అక్కడ ఏర్పడింది. అంటే నేను మొట్టమొదటి నుంచి లాంగ్వేజ్ పరంగా అంటే తమిళనాడు మన తర్వాత మన జాతీయ స్థాయిలో మొత్తం దేశమంతా హిందీని ఇంపోజ్ చేయడానికి వ్యతిరేకంగానో, హిందీ ఆధిక్యత వ్యతిరేకంగానో మొత్తం మీద తమిళనాడు మొట్టమొదటి నుంచి ఒక ప్రత్యేక డిమాండ్లను కలిగి ఉంది. ఫస్ట్ ఏంటి అంటే తమిళాన్ని దానికి ప్రాబల్యాన్ని మొత్తం జాతీయ భాష కూడా ఏర్పడతారు, కానీ కాలేదనుకోండి. But of course, they gave importance to for the protection of Tamil. So, భాష యొక్క రక్షించడానికి, భాష యొక్క ప్రాంతీయ రక్షించుకోవడానికి, హిందీ యొక్క డామినేషన్ ఉండకుండా చేయడానికి, దాని తర్వాత తమిళనాడులో ద్రవిడులు, తర్వాత అట్టడు ఉన్న అట్టడుగుల కులాల వాళ్ళ ప్రజలను రక్షించడానికి అక్కడ డిఎంకే ఏర్పడింది కాదు, అసలు ప్రభుత్వం ఏర్పడేసింది. తర్వాత ఇప్పటి వరకు కూడా అతను ఆ ప్రభుత్వం ఆ పార్టీ ప్రభుత్వమే అధికారంలో. ఫర్ ఎగ్జాంపుల్ మన పైన పెద్ద లీడర్ ఉన్నాడు కదా, అతను చనిపోయిన తర్వాత అతని యొక్క కొడుకు స్టాలిన్ తర్వాత చీఫ్ మినిస్టర్ కావాలి. సో డిఎంకే ఏర్పడడానికి అదొక, కానీ అఫ్కోర్స్ దాని కొంచెం వివిధాలు వచ్చి డిఎంకే అనేది వచ్చింది. ఏఎంకే ముఖ్యంగా నేటర్ ఏఎంకే లీడరు జయలలిత రావడం జరిగింది. ఆమె కూడా అధికారంలోకి వచ్చింది. దాని తర్వాత ఇంకొక విధంగా మన రెండు పార్టీల యొక్క ప్రోగ్రామ్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. వాళ్ళ యొక్క మన నాయకత్వం యొక్క నాయకత్వ సమస్యలతోని నిజానికి ఏఎంకే. సో అదొక కారణం. ఇది కారణం వల్ల ఒక రీజనల్ పార్టీ విడిపోయి రెండు రీజనల్ పార్టీ. సో ఈ విధంగా తర్వాత ఈ మన బీహార్ తర్వాత ఉత్తరప్రదేశ్లో రీజనల్ పార్టీస్ ఎందుకు పోయినాయంటే నేషనల్ పార్టీ లీడర్షిప్ అప్పుడు ఇందిరా గాంధీ యొక్క పాలన అందరికీ నచ్చలేదు. ముఖ్యంగా లోహియా, దాని తర్వాత జయప్రకాష్ నారాయణ సోషలిస్టు పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్లో చేరిన తర్వాత కూడా కాంగ్రెస్లోనే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా పోరాటాలు చేయగలిగింది. ఇందిరాగాంధీ యొక్క నాయకత్వం నచ్చక పర్టికులర్గా జయప్రకాష్ నారాయణ మొత్తం టోటల్ రెవల్యూషన్ అనేది ఒక మూమెంట్ తీసుకొని రావడం జరిగింది. అయితే ముఖ్యంగా అతని యొక్క జయప్రకాష్ నారాయణ యొక్క సిద్ధాంతాలు సోషలిస్ట్ సిద్ధాంతాలు. ఆ సోషలిస్ట్ సిద్ధాంతాలు చాలామంది ఉత్తరప్రదేశ్లో మరియు బీహార్లో సెంటర్గా చేసుకొని మన ములాయం సింగ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్, దాని తర్వాత ఇతర నాయకులు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్ పార్టీ ఆధిత్యానికి వ్యతిరేకంగా పార్టీని ఏర్పరుస్తూ ఉన్నాయి. ఇది అందులో భాగమే సమాజ్వాదీ పార్టీ ములాయం సింగ్ యొక్క ఆధ్వర్యంలో, ములాయం సింగ్ యొక్క నాయకత్వంలో ఏర్పడింది. అదేవిధంగా రాష్ట్రీయ జనతాదళ్ ఇది లాలూ ప్రసాద్ యొక్క ఆధ్వర్యంలో ఏర్పడింది. దాని తర్వాత ఇంకా అనేకమైన భారతీయ దళని, తర్వాత పాస్వాన్
పార్శ్వనాథన్ అతని కింద ఒక రీజనల్ పార్టీ ఏర్పడింది. సో అనేక కారణాల వల్ల రీజనల్ పార్టీస్ మన దేశంలో పుట్టుకొచ్చి అవి దానికి నిలదొక్కుని బలపడి వాటి ఆ రీజన్ ఆ పార్టీ ఎందుకు ఏర్పడిందో ఆ లక్ష్యాలను నెరవేరిన తర్వాత ఆ లక్ష్యాలకు అనుగుణంగా మన పరిపాలన కొనసాగిస్తూ మనగలుగుతున్నాయి. అది మనము భారతదేశంలో ముఖ్యంగా గమనించదగ్గ విషయం. అది నిజానికి అమెరికాలో లేదు, యూకేలో లేదు, కానీ భారతదేశంలో అనేక రీజనల్ పార్టీస్ అధికారం చలాయిస్తున్నాయి. అదేవిధంగా రీజనల్ పార్టీస్ మన జాతీయ పార్టీస్ మీద కూడా అధికారం చలాయించవచ్చు. జాతీయ పార్టీస్ ఛాలెంజ్ చేయవచ్చు. జాతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎక్కువ నియంత్రిత ధోరణిని అనుసరించకుండా వాళ్ళ యొక్క రాష్ట్రం ఏదైతే ఉందో రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా అది జాతీయ పార్టీలను మలుచుకోవడము, అది వాళ్ళ యొక్క మన జాతీయ రాష్ట్రం యొక్క మన ప్రజల యొక్క సంక్షేమానికి అనుగుణంగా జాతీయ పార్టీ ప్రభుత్వం ఏర్పరిచినా కూడా వాళ్ళకి అనుగుణంగా స్కీములు తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ అదేవిధంగా ముఖ్యంగా రీజనల్ పార్టీస్ ఎటువంటి డిమాండ్స్తో వచ్చేస్తాయంటే ఫస్ట్ ఫైనాన్షియల్ అలొకేషన్ సరిగా జరగాల, తర్వాత ఫెడరల్ సిస్టమ్ అనేది కాపాడాలి. అంటే మనది కాశీపేటలో తర్వాత దానికి చాలా మటుకు మన ఫెడరల్ దేశమే. ఎందుకంటే మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, కేంద్ర పార్లమెంట్ ఉంది, మొత్తం కేంద్రానికి మొత్తం భారతదేశానికి అంతకు అవసరమయ్యే చట్టాలు చేస్తాయి, విదేశీ విధానాన్ని రూపొందిస్తాయి, దేశ రక్షణ చేస్తుంది, తర్వాత దేశ ఆర్థిక విధానాన్ని కంట్రోల్ చేస్తుంది. ఇది కానీ భారతదేశము ఫెడరల్ ప్రిన్సిపల్కి అనుగుణంగా రాష్ట్రాలు కూడా మన మన రాజ్యాంగం ప్రకారం ఏర్పాటు చేయబడి జరిగింది. సో రాష్ట్రాల యొక్క స్వతంత్రాన్ని ఫెడరల్ సిస్టమ్ యొక్క ఎసెన్స్ కాపాడడానికి కూడా రీజనల్ పార్టీస్ పనిచేస్తున్నాయి అనుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు చూస్తున్నాం ఏ విధంగా టీఆర్ఎస్ లీడర్స్ ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్స్ ఏ విధంగా బీఏపీని క్రిటిసైజ్ చేస్తూ ఫండ్స్ ఎందుకు సరిపోయిన ఫండ్స్ ఎందుకు మన వాళ్ళ రాష్ట్రానికి అంటే మన ఈ సందర్భంలో తెలంగాణకి ఎందుకు ఇవ్వడం లేదు అని ఎప్పటికీ క్రిటిసైజ్ చేస్తుంది. అదైతే ప్రతి రాష్ట్రంలో నిజానికి అపోజిషన్ పార్టీ కానీ లేకపోతే మన రాష్ట్రీయ రీజనల్ పార్టీ కానీ ఉంటే తప్పకుండా ఇది మన కేంద్ర స్థాయిలో నేషనల్ గవర్నమెంట్ ఏర్పడుతున్న ఏ పార్టీ అయినా ఆ పార్టీని క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది. సో రీజనల్ పార్టీస్ ఆ విధంగా మన దేశంలో ఏర్పడి మన ఎలక్షన్ కమిషన్ యొక్క కన్సర్న్లోనే పనిచేస్తూ రీజనల్ పార్టీస్ ఎలక్షన్ కమిషన్ రూపొందించిన సూత్రాలకి రూల్స్కి కట్టుబడి పనిచేస్తున్నాయి. సో మనము దేశంలో మల్టీ పార్టీ సిస్టమ్ అంటే మనం పోయిన మన క్లాస్లో ఏం నేర్చుకున్నాము? వన్ పార్టీ సిస్టమ్, డ్యూయల్ పార్టీ సిస్టమ్, మల్టీ పార్టీ సిస్టమ్. వన్ పార్టీ సిస్టమ్, డ్యూయల్ పార్టీ సిస్టమ్ లేకపోతే టూ పార్టీ సిస్టమ్, మూడవది మల్టీ పార్టీ సిస్టమ్. సో మనది నిజానికి వన్ పార్టీ సిస్టమ్ కాదు, మన బైపార్టీ సిస్టమ్ కాదు, మనది నిజానికి స్వచ్ఛమైన మల్టీ పార్టీ సిస్టమ్ అనుకోవచ్చు. సో ఈ విధంగా మన దేశంలో అనేక నేషనల్ పార్టీస్ ఉన్నాయి. బ్రిటిష్ కాలంలోనే బ్రిటిష్ ప్రభుత్వ ఆధీనంలోనే పొలిటికల్ పార్టీస్ ఏర్పడ్డాయి. కొంతవరకు అయినా కొంతమంది చాలా వరకు అంటారు, కొంతవరకు అయినా కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యము
బ్రిటిష్ వలస ప్రభుత్వం కిందనే ప్రారంభం అయిందని చెప్పాలి. ఎందుకంటే ఎన్నికలు జరపబడ్డాయి బ్రిటిష్ వాళ్ళ ప్రభుత్వాలు. ఫర్ ఎగ్జాంపుల్ 1935లోని ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగితే దానికి మన అన్ని 9 రాష్ట్రాల్లో నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం మినిస్ట్రీస్ ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుంది. ఏది అది బ్రిటిష్ కాలంలోని ఎన్నికల ద్వారా ఎన్నబడిన తర్వాత ఎన్నికైన మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెంబర్స్ కలిసి క్యాబినెట్ మంత్రిమండలి ఏర్పాటు చేయడం 1935లో. 1937లో ఎలక్షన్ జరిగింది. ఆ 1937లో ఎలక్షన్ జరిగిన తర్వాత 1937 నుంచి 1939 వరకు మన రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. పరిపాలన జరిగింది. కాంగ్రెస్ పరిపాలన అప్పుడే వచ్చింది అనుకోవాలి. అయితే అప్పుడే సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది కాబట్టి అది ఆ ప్రభుత్వాల యొక్క ప్రాముఖ్యత నిజానికి ఇది మనకు పూర్తిగా పరిపాలించిన ఫలాలు మనకు రాలేదు. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మన భారతీయులను మన సెకండ్ వరల్డ్ వార్లో ఇది మన హిట్లర్కి వ్యతిరేకంగా మసూల్కి వ్యతిరేకంగా యుద్ధం చేసినప్పుడు భారతదేశం యొక్క సపోర్ట్ ఉండాలని భారతదేశం మన బాగా సైన్యాల్లో చేరడానికి అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీలు కూడా అందరూ మన అనుకూలంగా ఉండాలని మన చెప్పడం జరిగింది. ఆ యుద్ధ వాతావరణంలో నిజానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు స్టేట్ లెవెల్లో ఏర్పడిన ప్రభుత్వాలు నిజానికి చాలా కాలం నాడేది. కానీ ఆ 2 సంవత్సరాలు 37 to 39 కూడా ఏ కార్యక్రమాలు చేపట్టినాయి ఏది కాంగ్రెస్ పార్టీ అనేది ఇంక మనం లోపలి పోయి లోతు పోయి చూస్తే నిజానికి ఆ రోజున్న కాంగ్రెస్ పార్టీ ఆ రోజున్న కమ్యూనిస్ట్ పార్టీ ఎటువంటి విధానాలను అనుసరించింది, ప్రజా వ్యతిరేక విధానాలా తర్వాత ప్రజా అనుకూల విధానాలా, అది దానికి మన బ్రిటిష్ ప్రభుత్వము బ్రిటిష్ పాలకులు ఏ విధంగా స్పందించారు, ఏ విధంగా అనుమతులు ఇచ్చారు, ఎటువంటి చట్టాలు కూడా రూపొందించబడినవి అని కూడా మనం తెలుస్తున్నాం. సో మన దేశంలో ఈ విధంగా పార్టీలు నేషనల్ పార్టీస్, రీజనల్ పార్టీస్, స్టేట్ పార్టీస్ ఒకటే ఏంటంటే కొన్ని పార్టీలు పూర్తిగా నేషనల్ పార్టీస్ అయినా కూడా అన్ని రాష్ట్రాల్లో అంటే మన నిజమైన నేషనల్ పార్టీస్గా నిలదొక్కుకోలేదు. నేషనల్ పార్టీ అనే స్థాయిని చేరలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, కానీ ఎక్కడ ఉంది ఒక మన వెస్ట్ బెంగాల్లో ఉంది. అది స్టార్ట్ అయ్యి చాలా రోజులైంది, కానీ ఒక వెస్ట్ బెంగాల్ అంత కాబట్టి గుజరాత్లో పోటీ చేసి తర్వాత ఇతర మన మొన్న ఇది తమిళనాడులో పోటీ చేసి, కానీ అది మన పెద్ద నేషనల్ పార్టీ అనే స్థాయికి రాలేకపోయింది. ఇంకొకటి నేషనల్ పార్టీస్ ఉన్నాయి కానీ సిపిఐ సిపిఎం ఉంది, కానీ వాళ్ళకి సిద్ధాంతం ఉంది. తర్వాత వాళ్ళకు సంబంధించిన ఫ్రంట్ ఆర్గనైజేషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ యూనియన్ ఆర్గనైజేషన్, పెజెంట్ ఆర్గనైజేషన్, ఉమెన్స్ ఆర్గనైజేషన్, యూత్ ఆర్గనైజేషన్, స్టూడెంట్ ఆర్గనైజేషన్ అన్నీ ఉన్నాయి. కానీ దానికి దేశ స్థాయిలో అవి అధికారంలోకి రాలేకపోయినాయి అని చెప్పచ్చు. రాదలుచుకోలేదని కాదు, రాలేకపోయింది. అంటే మెజారిటీ ప్రజల యొక్క సపోర్ట్, మద్దతు కమ్యూనిస్ట్ పార్టీలకి, కమ్యూనిజానికి లేదు అని చెప్పాలి. సో నేషనల్ పార్టీస్ అయినా కూడా అవి రీజన్లో, కానీ మనం ఒకటి మెచ్చుకోవాలి కమ్యూనిస్ట్ పార్టీ ఏంటంటే కేరళ, వెస్ట్ బెంగాల్ మరియు త్రిపుర అనే రాష్ట్రాల్లో, కేరళ, వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపుర రాష్ట్రాల్లో నిజానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యం, కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో, కమ్యూనిస్ట్ పార్టీల భాగస్వామ్యంతో లెఫ్ట్ ఫ్రంట్ ఏర్పడి అవి రాష్ట్ర స్థాయిలో మన ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగింది. ముఖ్యంగా కేరళ, వెస్ట్ బెంగాల్ మాత్రము ల్యాండ్ రిఫార్మ్స్, ఇది ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇతర దేశంలో, ఇతర రాష్ట్రాల్లో అమలు చేయడంలో
నిజానికి ఫెయిల్ అయిందో అది నిజానికి ఈ కేరళ అని వెస్ట్ బెంగాల్లో తమ తమ అధికారం ఉన్నంత కాలము అవి ప్రజలకు అనుకూలంగా మన రైతులకు అనుకూలంగా రైతు కూలీలకు అనుకూలంగా నిజంగా ల్యాండ్ రిఫార్మ్స్ ప్రవేశపెట్టి అమలు చేసి రైతు కూలీలకి విధంగా మన భూమి లేని వాళ్ళకి భూమి పంచడం జరిగింది. సో అవి అంటే చెప్పేది ఏంటంటే నేషనల్ పార్టీస్ తర్వాత సిద్ధాంతపరంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది. కానీ ఎలక్షన్ కోరిక వస్తే దానికి అంతమంది ఓటేయరు, దానికి కూడా ఓటేస్తారు. కానీ అధికారం రాష్ట్ర స్థాయిలో అధికారంకి వచ్చే స్థాయిలో పెద్దగా మన వేయరు. సో అది మనం గమనించాలి. అదేవిధంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పాను. తర్వాత ఎస్పీ కూడా నిజానికి అంటే సమాజ్వాదీ పార్టీ కూడా నిజానికి నేషనల్ పార్టీ, కానీ ఇంతవరకు ఒక రీజన్కి ఉత్తరప్రదేశ్కే పరిమితమైంది. అదేవిధంగా ఆర్జేడీ కూడా రాష్ట్రీయ జనతా దళం కూడా నిజానికి అది నేషనల్ పార్టీ, కానీ ఒక రీజన్లో అది ఒక బీహార్లో మాత్రమే నిలదొక్కుతుంది అని చెప్పచ్చు. సో అవి ఆ విధంగా మన పార్టీ సిస్టము భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ కాలంలో మొదలయ్యి తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో తమ వంతుగా తమ ఏ ప్రజలకైతే ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆ ప్రజలకి అనుకూలంగా మెదిలి నిజంగా భారత రాజకీయ అభివృద్ధి పొలిటికల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియాలో చాలా ముఖ్యమైన పాత్రను నిర్వహించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో దానికి ఒక్కొక్క పార్టీ యొక్క ప్రోగ్రామ్ ఏంటి, వాటి సాధించిన విజయాలు ఏంటి అనేది మనము చదువుతాం. సో అంతవరకు